ఈ రాష్ట్రంలో తొలి ఏడాది పూర్తయిన సందర్భంగా ఏ విధంగా రాజ్యాంగం ఉల్లంఘన జరుగుతుంది, ఏ విధంగా వ్యవస్థలు అన్నిటినీ కూడా తుంగలో పెట్టి ఏ విధంగా అణిచివేతకు గురవుతున్నారనేది గవర్నర్ గారికి తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా 3 విషయాలు మాట్లాడటం జరిగింది. ఒకటి, ఏదైతే ఎలక్షన్కి ముందు వారు ఇచ్చిన హామీలు, వాళ్ళ అమలు తీరుల గురించి మాట్లాడటం జరిగింది. రెండవది, ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న పరిపాలన మీద, ముఖ్యంగా ఏ విధంగా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, అంబేద్కర్ రాజ్యాంగం నడవట్లేదు అనేది వివరంగా ఆధారాలతోటి చెప్పడం జరిగింది. అదేవిధంగా కృష్ణా జిల్లాలో, ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఏ విధంగా పలు అంశాలు, అది ఇసుక కావచ్చు, మట్టి కావచ్చు, ఏ విధంగా ఉల్లంఘన జరుగుతుంది, ఎన్ని రీచ్లు ఉన్నాయి, ఎంత ఇసుక తవ్వారు, ఎంత ఆదాయం వచ్చింది, ఆ ఆదాయం ఎవరి చేతికి వెళ్ళింది, ఏ విధంగా హైదరాబాదుకు అక్రమ ఇసుక తరలిస్తున్నారు వాళ్ళ పాత్రదారులు, అన్నీ కూడా గవర్నర్ గారికి అన్ని వివరాలతో సహా సమర్పించడం జరిగింది. వీటన్నిటితో పాటు మరి ముఖ్యంగా ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి భద్రత విషయంలో ఆ సెక్యూరిటీ ల్యాప్సెస్ ఏదైతే ఉన్నాయో, ఆయన పబ్లిక్ విజిట్ చేస్తున్నప్పుడు అది పొదులు కావచ్చు, తెనాలి కావచ్చు, గుంటూరు మిర్చియాటి కావచ్చు, ఒంగోలు పర్యటన కావచ్చు, అదేవిధంగా సత్యసాయి జిల్లా కావచ్చు, ఎక్కడ చూసినా సరే ఆయన భద్రతా వైఫల్యాలు, ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి భద్రతని కుదించడమే కాకుండా, ఇవ్వాల్సిన భద్రత ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలు కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఆయన భద్రత విషయంలో ఎటువంటి తగిన చర్యలు తీసుకోవట్లేదని విషయాన్ని గవర్నర్ గారికి చెప్పడం జరిగింది. మేము గవర్నర్ గారికి ఇది 3వసారి చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు గవర్నర్ గారు చాలా ఆశ్చర్యం వ్యక్తం చేసి, నేను ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడాను, అయినప్పటికీ కూడా ఇంకెందుకు భద్రత ఇవ్వట్లేదు, ఖచ్చితంగా భద్రత విషయంలో నా తరపు నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగడం జరుగుతుంది, ఆయన Z+ కేటగిరీ, ఆయనకి తగిన భద్రత ఇవ్వాలని ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆయనకి ఎంతమంది భద్రత ఉన్నారు, ఇంటి దగ్గర ఎంతమంది ఉన్నారు, అదేవిధంగా ఆయనతో పాటు ఎవరున్నారనేది వివరాలు గవర్నర్ గారు అడగడం జరిగింది. ఏదన్నా సరే రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దల ఆలోచన, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఉన్న ఆలోచన అది శ్రేయస్కరం కాదు. ఆయన భద్రత విషయం, ఆ రెస్పాన్సిబిలిటీ అంతా, ఆ సెక్యూరిటీ రెస్పాన్సిబిలిటీ అంతా స్టేట్ గవర్నమెంటే బేర్ చేయాలి, స్టేట్ గవర్నమెంటే తీసుకోవాలి. జరగరానిది ఏదైనా జరిగితే, ఏదన్నా ఆయన పబ్లిక్ విజిట్లు వెళ్తున్నప్పుడు ఏదన్నా జరగరానిది ఏదైనా జరిగితే అది రాష్ట్ర ప్రభుత్వం కావాలని చేపించిన దానిగా చూడవలసి వస్తుంది. తప్పకుండా ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి జగన్మోహన్ రెడ్డి గారి భద్రత విషయంలో ఆయనకి రావాల్సిన భద్రతను, ఆయనకు కావాల్సిన భద్రతను ఏర్పాటు చేసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అది రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని తెలియజేస్తున్నాం. ఈ విషయాలన్నీ కూడా గవర్నర్ గారికి చెప్పడం జరిగింది. గవర్నర్ గారు సానుకూలంగా స్పందించారు. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక రిపోర్ట్ తెచ్చుకుంటామని చెప్పారు. అవసరమైతే మేము మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ కూడా కేంద్ర ప్రభుత్వానికి దగ్గర కూడా వెళ్తాం. జగన్మోహన్ రెడ్డి గారి భద్రత విషయంలో మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్కి వెళ్తాం. అక్కడ కూడా వారికి నివేదికను సమర్పిస్తాం. ఏ విధంగా ఇలాగ భద్రత లాభిస్తున్నాయని చెప్తాం. అదేవిధంగా హైకోర్టుకి వెళ్తామని చెప్పి మీ అందరికీ పత్రికలుగా వారికి అందరికీ తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ. జరిగిన దాంట్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, అక్కడ ఎవరైతే టీడీపీ కార్యక్రమం రాళ్ళు కానీ చెప్తారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామంటే ఆయన మాట్లాడారు. ఏం చెప్తారు దానికి? జగన్మోహన్ రెడ్డి గారి పొదిలి వెళ్తున్నప్పుడు సుమారు 50,000 మంది అభిమానులు, కార్యకర్తలు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయనకు వస్తున్న ఆదరణ చూడలేక కావాలని చెప్పి ఆ పొదుల్లోనే తెలుగుదేశం పార్టీ నాయకులు మారువేషాల్లో వచ్చి దీన్ని డిస్టర్బ్ చేయాలని చెప్పి కావాలని చెప్పి ఒక అలజడి సృష్టించడం కోసం ప్రయత్నం చేశారు. వారు చేసుకున్న దాడి తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా దాడికి పాల్పడదు, దాడి చేయలేదు.
మాకేం అవసరం, అంత మంచి ప్రోగ్రాం జరుగుతుంటే, అంతమంది జనం వస్తుంటే, అంత మంచి ఆదరణ వస్తుంటే, రైతుల కోసం వెళ్ళే ప్రోగ్రాంలో పొగాకు రైతుల కోసం రైతులంతా కూడా పొద్దునుంచి ఎదురు చూస్తూ జగన్మోహన్ రెడ్డి గారి వారి కోసం చూస్తూ వారి ఆవేదన జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాలని ప్రయత్నం చేస్తుంటే, ఈ దాడి చేసిందంతా కూడా తెలుగుదేశం పార్టీ వారు. దాడి చేసింది వారే, చేయించుకుంది కూడా వారే, కేసు పెట్టింది కూడా వారే. ఇదంతా కూడా వారు ఏదైనా డైవర్షన్ పాలిటిక్స్లో ఏదన్నా తిట్ట తెలుగుదేశం పార్టీ వారు, ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావాలని చెప్పి ఈ దాడి అనేది ఒక కుట్ర, ఒక డ్రామాగా చిత్రీకరించారు.